ఘనుడైన యేసు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, యూదా పత్రిక ధ్యానాలలో మనం ఉన్నాం. యూదా పత్రికను పోయిన వారంతో అన్ని వచనాలను 25 వచనాలను మనం పూర్తి చేశాం, ధ్యానించాం. 25 వచనాలని ధ్యానించి దానిని ముగించాం. ఈరోజు యూదా పత్రిక 25 వచనాలను సంక్షిప్తంగా మీ ముందుంచి ఈ రోజుతోటి ఆ ధ్యానాల్ని మనం ముగించుదాం. యూదా పత్రిక, యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముళ్ళలో చిన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పెద్ద తమ్ముడు యాకోబు, చిన్న తమ్ముడు యూదా. వీళ్ళిద్దరే కాకుండా ఇంకా ప్రభువుకి తమ్ముళ్ళు చెల్లాయిలు ఉన్నారు. ఈ ఇద్దరు పేర్లు ఎందుకు మనకు బయటకు వస్తుందంటే, ఇద్దరు ప్రత్యేకంగా ఉత్తరాలు వ్రాశారు. యాకోబు రాసిన పత్రిక యేసు ప్రభు పెద్ద తమ్ముడు వ్రాసినటువంటి పత్రిక. యూదా పత్రిక యేసుక్రీస్తు ప్రభు చిన్న తమ్ముడు వ్రాసినటువంటి పత్రిక. దీంట్లో మొత్తం 25 వచనాలు ఉన్నాయి. 25 వచనాలు. ఈ 25 వచనాలను క్రీస్తు శకం 70 నుంచి 80వ సంవత్సరం లోపు ఆ మధ్య కాలంలో వ్రాసినట్లుగా పండితులు తెలియజేస్తున్నారు. క్రీస్తు శకం 70 నుండి 80 ఆ మధ్య కాలంలో ఈ పత్రిక వ్రాయబడింది. ఈ పత్రికని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే మొత్తం 5 భాగాలుగా దీనిని మనం విభజించి అర్థం చేసుకోవాలి. 5 భాగాలుగా. ముందు మొదటి 2 వచనాలు అవి పరిచయ వాక్కులు, శుభాలు, పరిచయం చేసుకోవటం, శుభాలు తెలియజేయటం. పరిచయ వాక్కులు 1, 2 వచనాలు. 3, 4 వచనాలు ఇది 2వ భాగం. ఇది గ్రంథ నేపథ్యం. గ్రంథ నేపథ్యం అంటే ఈ గ్రంథం వ్రాయటానికి గల వెనకాల బ్యాక్గ్రౌండ్. 3, 4 వచనాలు గ్రంథ నేపథ్యం. ఇక 3వ భాగం 5వ వచనం నుండి 16వ వచనం వరకు వ్రాయబడినటువంటి సంగతులు దృష్టాంతాలు, తీర్పులు. దృష్టాంతాలు, తీర్పులు. దృష్టాంతాలంటే వెనక జరిగినటువంటి సంఘటనలు, ఆ సంఘటనలు చేసినందుకు వారికి కలిగినటువంటి తీర్పులు. 5వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి దృష్టాంతాలు, తీర్పులు. ఇక 4వ భాగం 17వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి భాగాలు అవి హెచ్చరికలు. హెచ్చరికలు. అలా జరిగినప్పుడు అలా జరిగింది కాబట్టి, అలా జరిగితే మీకు ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇలా చేయకండి అనేది హెచ్చరిక. హెచ్చరికలు. ఇక 5వ భాగం 24, 25 వచనాలు అది ఆశీర్వాదపు వచనాలు లేదా దేవునికి మహిమ చెల్లించే వచనాలు. దేవునికి మహిమ, దేవునికి మహిమారోపణ. మహిమారోపణ. ఈ 5 భాగాలుగా దీన్ని మనం అర్థం చేసుకుంటే సులువుగా ఆ గ్రంథమంతా మన మనసులో ఉండిపోతుంది. ఈ గ్రంథం యొక్క అంశం ఏం చెప్పాను? పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ. ఆ మూల వచనం చదువుకొని చిన్న ప్రార్థన చేసి క్లుప్తంగా దీనిని ధ్యానం చేద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం, అంటే 1వ అధ్యాయం ఉంది కనుక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధులకు నీవు అప్పగింపబడిన బోధ నిమిత్తమై పోరాడాలని మాకు సెలవిచ్చావు గనక మేము పోరాడునట్లుగా ఈ యూదా పత్రికలోంచి మాకు బోధించి మమ్మలను బలపరచుమని యేసు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుని పిల్లరా, కొన్ని వారాలుగా నేను మీకు ఈ పత్రికను గురించి క్లుప్తంగా మీ ముందుంచాను, స్పష్టంగా మీ ముందుంచాను. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తమై పోరాడాలని ఈ 3వ వచనములో వ్రాయబడింది గనుక బోధల గురించి పోరాడుతున్నారు, బోధల గురించి డిబేట్లు చేస్తున్నారు. నా బోధ సరైంది అంటే నా బోధ సరైంది అని చెప్తున్నారు. కానీ ఈ పత్రిక బోధలు, సిద్ధాంతాలు, సరైన సిద్ధాంతం లేకుంటే తప్పు సిద్ధాంతం, ఈ సిద్ధాంతాల గురించి పోరాడాలని రాయలేదు. కొన్ని వారాల నుంచి ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నాను. పోరాడాలని చెప్పింది దేని గురించే అంటే పరిశుద్ధతను గురించి పోరాడాలని. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఏంటి అంటే పరిశుద్ధులందరూ సంపూర్ణులు కావాలి, పరిశుద్ధులందరూ పవిత్రులు కావాలి, పవిత్రత గురించి పోరాడాలి, పరిశుద్ధత గురించి పోరాడాలి. సిద్ధాంతాల గురించి డిబేట్లు పెట్టుకోండి అనే అర్థం కాదు ఇది. అది కానే కాదు అసలు. అలాంటి ఉద్దేశం ఈ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడలేదు, ఎక్కడ వ్రాయబడలేదు. దేవుని పిల్లరా, అప్పగింపబడినటువంటి బోధ అంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకోవాలని చెప్పినటువంటి ఉద్దేశం. అదే ఈ గ్రంథం యొక్క సంపూర్ణ సారాంశం. దీంట్లో 5 భాగాలని చెప్పాను. మొదటి 2 వచనాలు ఏం చెప్పాను? అవి ఆ మొదటి 2 వచనాలు పరిచయ వాక్కులు. యేసుక్రీస్తు దాసుడు. ముందు రోజే చెప్పాను నేను మీకు. యూదా యేసుక్రీస్తు ప్రభు తమ్ముని నేను అని చెప్పుకోలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభు తోబుట్టుని అని చెప్పుకోలేకపోయారు అనండి. నేను మా పిల్లలకు చెప్తుంటాను, చాలాసార్లు చెప్పాను, మేము దాసన పిల్లలమండి అని చెప్తే నా గొప్పతనం రాదు. మేము దాసన పిల్లలమని మీరు గొప్పతనం తెచ్చుకోవద్దు. నా పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం కాదు. మేము దాసన పిల్లలమండి అని నా ద్వారా నీకు ఘనత రావద్దు. అది నా ఆశ, నా ఉద్దేశం కాదు. నిన్ను బట్టి మీరు మా పిల్లలండి అని నేను చెప్పుకోవాలి. అప్పుడు నాకు ఘనత. నీకు నీవుగా నీ స్టేటస్ని, నీ పరిశుద్ధతను, నీ నీతిని, నీ యొక్క టాలెంట్ని వృద్ధి చేసుకోవాలి. మేము యేసుప్రభు తమ్ముళ్ళమండి అని చెప్పుకోవడానికి మేము అర్హులం కాము అని వాళ్ళు భావించారు. అందుకనే యూదా అంటాడు యాకోబు తమ్ముణ్ణి అని చెప్పుకున్నాడు. మరి యేసుప్రభుకి దాసుణ్ణి అన్నాడు. ప్రభు బ్రతికినంత కాలం ప్రభుని వారు అవమానపరచారే కానీ ఏ రోజు యాకోబు కానీ, యోసే కానీ, యూదా కానీ ప్రభుని ఘనపరిచిన వారు కారు. ఎందుకు ఘనపరచలేదంటే యేసుక్రీస్తులు అంటే వాళ్ళ అన్నలో వీళ్ళు మెస్సియాని కనుక్కోలేకపోయారు. ఎందుకు కనుక్కోలేకపోయారంటే ధర్మశాస్త్రాసక్తి కలిగినటువంటి వారు. వాళ్ళు ధర్మశాస్త్రం మీద అపరిమితమైన ఆసక్తి వాళ్ళకి. అందుకనే అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు కనుక వాళ్ళు యేసుని మెస్సియాగా, క్రీస్తుగా వాళ్ళు గుర్తు పట్టలేదు. కానీ ప్రభు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ప్రత్యక్షంగా వాళ్ళకి తనను తాను కనపరుచుకున్నాడు. అప్పుడు వారు పశ్చాత్తపడ్డారు. అయ్యో అయ్యో అయ్యో, మెస్సియా మా ఇంట్లో 33.5 సంవత్సరాలు బ్రతికితే ఆ మెస్సియాని మేము గ్రహించలేకపోయామని వారి జీవితకాలం అంతా పశ్చాత్తాపడ్డారు. అందుకనే మేము యేసు ప్రభు దాసులం అని చెప్పుకున్నారు, కానీ వాళ్ళు ప్రభు యొక్క తమ్ముండ్లం అని గ్రేట్గా చెప్పుకోలేదు. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప మనసు. మనం ఏదైనా అవకాశం వస్తే ఏం చేస్తామండి? అయినండి రేవంత్ రెడ్డి గారా, ముఖ్యమంత్రి గారా, మాకు దూర బంధువు అండి అంటాం మనం. కలెక్టర్ గారండి జితేందర్ గారా, జితేష్ గారా, ఆయనండి మాకు దూరం నుంచి అట్నుంచి మాకు వరుస అవుతాడులేండి, మాకు బ్రదర్ అవుతాడు, లేకుంటే మాకు అదే అవుతాడు. దేవుని పిల్లరా, గొప్పల కోసం. కానీ భక్తులు ఎప్పుడు కూడాగా వాళ్ళ గొప్పల్ని చాటుకోలేదు, దాసులం అనే అనుకున్నారు. ఆయన ఏమంటున్నాడు? మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. కనికరం, ప్రేమ, సమాధానం. మీకు డబ్బులు వచ్చునుగాక, మీకు ఉద్యోగం వచ్చునుగాక, మీకు ఇండ్లు వచ్చునుగాక అని అనట్లేదు. అని ఇది ఈ గ్రంథంలో తనను తాను చేసుకున్న పరిచయం. ఇది మొదటి భాగం.
ఇక రెండవ భాగం ఎక్కడెక్కడ ఎన్ని వచనాలు చెప్పాను? 3, 4 వచనాలు ఏంటంటే గ్రంథ నేపథ్యం, అంటే బ్యాక్గ్రౌండ్. అసలు ఈ గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యూదా అందరూ పత్రికలు వ్రాస్తున్నారు గనక నేను కూడా పత్రిక వ్రాయాలనుకున్నాడు. పత్రిక వ్రాసి సంఘాన్ని బలపరచాలనుకున్నాడు. అనుకొని తన మనసులో ఒక అంశం, ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఏం సబ్జెక్టు? మనుషులకు కలిగే రక్షణను గురించి, మనకందరికీ కలిగే రక్షణను గురించి వ్రాద్దాం అని ఆ అంశాన్ని తీసుకొని, ఆ సబ్జెక్ట్ని తీసుకొని రాయాలని పెన్ను కాగితం పట్టుకొని కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇప్పుడు అత్యంత అర్జెంటు అవసరమైనటువంటిది ఏంటంటే రక్షణ గూర్చిన సందేశం కాదు. ఏం సందేశం అంటే, పరిశుద్ధులకు నేను అప్పగించబడినటువంటి బోధ నిమిత్తమై పోరాడాలి. ఎందుకు ప్రభువా? ఎందుకు పరిశుద్ధాత్మదేవా? ఎందుకంటే కొందరు కామాతురత కలిగి సంఘంలోకి ఏం చేశారు? జొరబడ్డారు. ఇది నేపథ్యం. 4వ వచనంలో అంటున్నాడు, కొందరు రహస్యంగా జొరబడ్డారు రహస్యంగా. దొంగలు, దేవుడు వారిని పంపలేదు. వారు జొరబడ్డారు, దొంగలు, వారు భక్తిహీనులు. దేవుని కృపను చెప్తారు వాళ్ళు. కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, కనికరము గల దేవుడు. ఎంత అతిక్రమించినా ఏమి కాదు. మనం ఎందుకండి బరిదెగించి పాపం చేస్తాం? మనం ఎందుకండి బరిదెగించి అతిక్రమిస్తాం? మనం ఎందుకు బరిదెగించి నిర్లక్ష్యం చేస్తాం? ఎందుకంటే దేవుడు కృపగల్లోళ్ళే. అమ్మో దేవుడు శిక్షిస్తాడు అనుకుంటే, పిల్లలున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, బడికి పోవాలి, 9 గంటలకల్లా గేట్ లోపలికి వెళ్ళాలి. 9 గంటల 1 నిమిషం 2 నిమిషాలు అయిందనుకో, అమ్మో ప్రిన్సిపాల్ సార్ ఏం చేస్తాడు? బెత్తం పట్టుకొని ఈ పగలు కొడతాడు. అందుకని ఏం చేస్తాం? లోపలికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఆయన ఈ పగలు కొట్టడే, పైకి వెళ్ళండి, ఆయన కృపగలవాడు. దేవుని కృపను నీ బలహీనతలకు నువ్వు దుర్వినియోగం చేయకు. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం చేసే అంతగా బరిదెగించారు వాళ్ళు. కామాతురత్వమునకు గురి చేసేటోడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువునే విసర్జిస్తాడట. అక్కడ ఏమన్నాడు? ఏంటంటే భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని విసర్జించటం అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మోడల్గా పెట్టుకోకపోవటం, ఇంకొకరు పెట్టుకోవటం. నా మోడల్ దాసన్న, నా మోడల్ ఏసన్న, నా మోడల్ ఇంకెవరు ప్రభుదాస్ అన్న, నా మోడల్ జీవన్న, నా మోడల్ ఆ అన్న, ఈ అన్న. దేవునిలారా, యేసుక్రీస్తు ప్రభుని విసర్జించటం అంటే ఆయన కాదు నాకు మోడల్, ఈయన అని అనుకోవటం. దాసన్నైనా జీవన్నైనా ఎవరైనా కొంతవరకు మాత్రమే మాదిరి. మనం ఎవ్వరం సంపూర్ణులము కాదు. అలా అని సంపూర్ణతను నిర్లక్ష్యం చేసేవాళ్ళం కాదు. సంపూర్ణులము కాదు, సంపూర్ణత వైపు సాగిపోయేవారం. సంపూర్ణత వైపు సాగిపోయేవారం. అపోస్తలుడైన పౌలు కూడా ఒక పరిధి పెట్టుకున్నాడు. నేను క్రీస్తుని బోలి నడిచినట్లు, ఆ పరిధిలోనే. నేను క్రీస్తుని బోలి నడవంది అది మాదిరి కాదు. అన్నిట్లో మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా అని ఇక భక్తులు ఎవరు మాదిరి ఉండరా? ఉంటారు, కానీ కొంత మట్టుకే. నేను మీకు మాదిరి. ఎంతవరకు మాదిరి? కొంతవరకే మాదిరి, అంత మాదిరి కాదు. కానీ దేవునిలారా, మనకు అంత శాంతం మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఈ కామాతురత్వమునకు దేవుని కృపను నిర్లక్ష్యం చేసేటోళ్ళు యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకోరు. బాబు దావీదు చేయలేదా అంటాడు. దావీదు హీజ్ వన్ ఆఫ్ ద మోడల్ అంటాడు. యేషీ అంతటోడే నేను పాప విత్తనం పేదాలు కదా. యేసయ్య గబుకున మాట్లాడాడయ్యా, పాపులో నేను ప్రధానం అన్నాడు పౌలయ్యా అంటాడు. దేవునిలారా, కొంతవరకే మాదిరి. ఇక్కడ నేపథ్యం, గ్రంథ నేపథ్యం ఏంటంటే రక్షణ గూర్చి వ్రాద్దాం అనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేసినంటే పరిశుద్ధతను గూర్చి రాయూదా.
ఎందుకంటే పరిస్థితులు మంచిగా లేవు. ఎందుకంటే కొందరు ఏం చేశారు, రహస్యంగా జొరబడ్డారు. జొరబడి ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పిల్లల యొక్క భక్తిని, నీతిని, పరిశుద్ధతను బలహీన పరుస్తున్నారు. ఇది గ్రంథ నేపథ్యం. ఇక మూడో భాగం ఏం చెప్పానండి? మూడో భాగం ఏంటంటే దృష్టాంతాలు, తీర్పులు. యూదా పరిశుద్ధత గురించి రాయి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని రాయి, అతి పరిశుద్ధమైన దాని మీద వాళ్ళు కట్టుకోవాలని రాయి అంటే యూదా అంటాడు, ఏంది ప్రభువా అలా ఎందుకు రాయాలి, రక్షణ గురించి ఎందుకు వద్దు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, దేవుడు పూర్వం ఇశ్రాయేలుల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఐగుప్తు నుంచి రక్షించాడా లేదా? రక్షించాడు. నువ్వు రక్షణ గురించి రాద్దాం అనుకుంటున్నావు, రక్షించాడు, ఓకే, ఇట్స్ ఓకే. కానీ రక్షించినటువంటి వాళ్ళు తర్వాత ప్రభుని నమ్మనందున, తిరుగుబాటు చేసినందున ఏం చేశాడు? నాశనం చేశాడు. ఓ అవును ప్రభువా, అంటే నేనేం చేయొద్దు? రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? నేను ఆ నమ్మకాన్ని రోజు రోజుకి ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకోవాలి. అంతేకాదు యూదా, దేవదూతలు ఏం చేశారు? దేవదూతలు అంటేనే పరిశుద్ధుడు అనేవారు. దేవదూతలు అంటేనే అక్కడ ఎప్పుడు నిలబడి అర్జెంటుగా పిలిస్తే వెంబటే వచ్చినట్టు వాళ్ళు, ఆయన సన్నిధాన వర్తులు వాళ్ళు, అటెండర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళే ఏం చేశారు? దేవదూతలు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేసిండు? ఓకే, వాళ్ళు మంచోళ్ళే, పోనీలే, ఒకసారి తిరుగుబాటు చేసిండే అని వాళ్ళని వదిలిపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారు? కట్టిగా చీకటి కలిగిన బిలాల్లో వాళ్ళని బంధించాడు, భద్రం చేశాడు. అంతేకాదు యూదా, సొదమ గొమొర్రాల ప్రజలు బహు భయంకరంగా కామాతురతకు లోనయ్యారు. కామంతో రేగిపోతే పోనీలే, ఏదో తెలవనోళ్ళే అని దేవుడు వాళ్ళని చూడనట్లు వదిలిపెట్టలే. ఏం చేస్తారు? వాళ్ళ మీదకి అగ్నిని కురిపించాడు. కాబట్టి రక్షించబడినటువంటి వాళ్ళ కృప వలన ఏం కాదులే, ఏం పర్వాలేదు అనుకున్నటువంటి పరిస్థితి లేదు. దృష్టాంతాలను ఎత్తి చెప్పాడు. ఆ దృష్టాంతాలను ఎత్తి చెప్పటమే కాకుండా ఆ సిచ్యువేషన్కి, అంటే జరిగినటువంటి పరిణామాలకు తగిన తీర్పును కూడా చెప్పాడు. ఇలా చేశారు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి నమ్మకపోయిన వాళ్ళు ఏం చేశాడు? వాళ్ళని నాశనం చేశాడు. ఇది జరిగిన దృష్టాంతం, దాని తీర్పు నాశనం. దేవదూతలు తిరుగుబాటు చేశారు, ఇది జరిగిన దృష్టాంతం, దాని తీర్పు ఏంటి? చీకటి కలిగినటువంటి ఆ బిలాల్లో నిత్యాగ్ని దండన విధించాడు. మరి సొదొమ గొమొర్రాలు వ్యభిచారం చేసినప్పుడు ఏం చేశాడు? వాళ్ళకు జరిగిన దృష్టాంతం ఇది, వాళ్ళు చేసినటువంటి పని ఇది. ఆ దృష్టాంతంకి వచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటి? అయ్యా, అగ్ని చేత కాల్చేశారు. కిందికి వచ్చినాక అంటాడు, 8వ వచ్చిన వాళ్ళు అంటాడు, అటువలే అంటే ఎటువలే? ఐగుప్తు నుంచి వచ్చిన ప్రజల్లాగా, ప్రధానత్వం నిలుపుకున్నటువంటి దేవదూతల్లాగా, సొదొమ గొమొర్రా ప్రజల్లాగా, అలాగే వీళ్ళు కూడా కలలు కనుచు శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ, ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తున్నారు. మొట్టమొదటి ఏంటండి? కళ్ళలు కంటుంటారు. ఎన్నోసార్లు చెప్పాను, మేడ మీద మేడ. నేను మీకు ఈ దృష్టాంతం కూడా చెప్పాను. ఎవడో దారెమ్మడిపోతున్నాడు, కోడిగుడు దొరికింది, ఆ కోడిగుడ్డు చేతులు పట్టుకున్నాడు, దీన్ని ఇంటికి తీసుకుపోతా, కోడికి పొదగేస్తా, అది పిల్ల చేస్తుంది, ఆ పిల్లని ఏం చేస్తాను, మళ్ళీ గుడ్లు పెట్టిస్తా, వాటిని పొదగేస్తా, అవి కూడా పిల్లలు అవుతాయి. ఓ పెద్ద కోళ్ళ ఫారం పెడతా, అది ఎక్కడుంది ఇంకా గుడ్డు, కోళ్ళ ఫారం పెడతా, డబ్బులు వచ్చేస్తాయి, ఓ డబ్బులు. వెంటనే ఒక చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకుని కొడుకుని కానీ ఏం చేస్తా, ఎగరేసి ముద్దాడతానే అన్నట. ఏమైపోయింది? కలలు గంటం అంటే అదే. నేల విడిచి సాము చేయటం అంటారు. నేల విడిచి సాము చేస్తే ఏమైందండి? కాళ్ళు ఇరిగిపోతాయి కింద పడి. దేవుని పిల్లరా, దేవుని యొక్క పిల్లలు ఎప్పుడు కూడా కలలు కనరు. కలలు కనటం అంటే దేవుని పిల్లరా ఇట్లా, నెక్స్ట్ ఇట్లా. ఒక అమ్మాయి ఒక కొడుకును కన్నదనుకోండి, ఆ పసిగుడ్డు రక్తం ముద్ద పక్కమ్మటి ఉంటాడు. ఈ అమ్మ ఈ పక్కమ్మటి ముద్దను పెట్టుకొని కలలు గంట అంటది. ఏమని?
ఓ వీడిని ఆ కాన్వెంట్లో జరిపిస్తా, వీడిని ఇట్లా చదివిస్తా, వాడిని అట్ట చేస్తా, వీడిని ఇట్ట చేస్తా. ఈ ఇలా అంట ఎలా అంట అంటానంటే ఎక్కడో కలుక్కుంటుంది, అబ్బా అంటుంది, మళ్ళీ మొత్తం మర్చిపోద్ది. దేవుని పిల్లరా, కలలు కనటం అనేటువంటిది దేవుని పరిశుద్ధాత్మ కలగజేసే కలలు వేరు, నీవే ఊహించుకొని ఈ లోకంలో కనే కలలు వేరు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన విషయాలలో కలలు కనకూడదు. అంటే ఒక ప్లాన్ కలిగి ఉండటం వేరు, కలల్లో తేలిపోవటం వేరు. దేవుని పరిశుద్ధాత్మ నీకు కలగజేస్తున్న కలలు అవి ప్రవచనాత్మకమైనటువంటివి. అవి తప్పకుండా ఆయన నెరవేర్చడానికి ముందు హెచ్చరికలు కానీ లేదా ముందు సూచనలుగా కానీ నీకు తెలియజేసేటివి. ఇవేంటంటే భ్రమలు. ఇవంతే. వీళ్ళు ఏం చేస్తారటంటే కామాతురతకు లోనేటువంటి వాళ్ళు, జ్వరబడిన వాళ్ళు ఏం చేస్తారట? మొదటిది కలలు కనొచ్చు, రెండోది శరీరమును అపవిత్రపరచుకుంటారు. ఇప్పటికీ ఉంది ఆ సిద్ధాంతం, శరీరముతో చేసే పాపం ఆత్మకు అంటదు. దేవునిప్లరా, అలాంటిది ఏమీ లేదండి. నేను ఈడ్చి నీ చెంప మీద కొట్టిననుకో, దాసన్న చేయి కొట్టింది నన్ను అంటారా, దాసన్న కొట్టింది అంటారా? నా చేయిని నన్ను నువ్వు వేరు చేయలేవు. శరీరాన్ని ఆత్మని ఎలా వేరు చేస్తావు నువ్వు? శరీరమును పరస్పరం అపవిత్రం చేసుకోవటం, మోహముతో అపవిత్రం చేసుకోవటం. ఇక్కడ కామముతో మొదలుపెట్టాడండి. ఎంత భయంకరం! కామమును గూర్చి సంఘాలలో విపరీతంగా బోధించాలి అన్నాడు బిల్లీ గ్రహాం. ఎందుకంటే లోకములో 90% మంది శరీరాన్ని అపవిత్రం చేసుకుంటారట. ఆయన ఏమంటారంటే ఇది వ్యభిచారుల తరం అన్నాడు. ఇది ప్రభు చెప్పాడు, నేను చెబుతున్నాను అన్నాడు. ఇది వ్యభిచారుల తరం. కామమును గురించి వాక్యం చాలాసార్లు చెప్తుంది. తెస్సలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తాడు, చాలాసార్లు చెప్పాడు. తిండిబోతుతనం, నిద్రమత్తు, కామాతురత, ఇవన్నీ కూడా ఒకదాని. కామాతురత తర్వాత రక్తాపరాధం, రక్తాపరాధం తర్వాత నిత్య నరకం. కామాతురత తిండిపోతనం దగ్గర నుంచి మొదలైంది. తిండిపోతనం, నిద్రపోతనం అనండి. తిండిని మనం సామాన్యంగా చూస్తాం, కానీ ఎంత ఘోరంగా చెప్తుంది. కడుపు భోజనం కొరకు, భోజనం కడుపు కొరకు, ఈ రెండు నాశనం కొరకు అంటాడు. తిండిని అంత సులువుగా చులకనగా చూడకండి. ఎందుకంటే ఆ చిన్న తిండి వల్లనే మానవ జాతి అంతా ఇలా అపవిత్రం అయిపోయింది. అవసరానికి తింటాం, ఆరోగ్యానికి తింటాం, ఆహారంగా తింటాం వేరు, నిషేధింపబడింది తినటం వేరు. ఒకడు అంటాడు, కాదన్నా అక్కడ గుడ్డు పెట్టారు, ఎక్కడ రోడ్డు మీద, దాన్ని వండుకొని తింటే ఏమైద్ది? ఏమైద్ది? ఏమి కాదు. కానీ నీకు అదే ఉందా తినటానికి? నీకు అదే ఉందా తినటానికి? ఏమైందంటే ఏమి కాదు, కానీ అదే తినాలనా? అవునండి. విగ్రహం ముందు పెట్టిన పదార్థం ఉంది, తింటే ఏమవుతుంది? ఒక ఆయన పెద్ద డిబేట్లో చెప్తున్నాడు, ఏం పర్లేదండి నాకేం, నేను తినేస్తా అంటుండు. అంటే మేము చేస్తామని తింటే తింటే ఏమవుతుంది? ఏమి కాదు, కానీ తినటానికి ఇక నీకు అదే ఉందా? యెషయా ప్రవక్త ఏమన్నాడు? ఆహారము కాని దాని కొరకు నీ రూకలు ఎలా వ్యయం చేస్తావు, ఖర్చు పెడతావు? అది ఆహారమా? ఆహారం అయితే తిను. దేవునిప్లరా, కలలు గంటం, కామాతురత, శరీరాన్ని అపవిత్రపరచుకోవటం, తర్వాత ఏమండి ప్రభుత్వాన్ని నిరాకరించటం. మనం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. ప్రభుత్వానికి నిరాకరించటం. తర్వాత మాట ఏంటంటే మహాత్ములను దూషించటం. ఆ కింద ఇంకొక ఉదాహరణ చెప్పాడు 9వ వచనంలో. ఏమంటే మిఖాయేలు అపవాదితో వాదించేటప్పుడంట దూషించి తీర్పు తీర్చ తెగింపక ఏమండట, ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నట. మనం మనకంటే పెద్దవాళ్ళని ఈజీగా దూషిస్తూ ఉంటాం. ఇక్కడ మిఖాయేలు అంట అసలు అపవాదినే ఏం చేయలేదు, దూషించలేదు. అపవాదిని దూషించకుండా ఏమన్నాడు? ప్రభువు నీకు తీర్పు తీర్చునుగాక అన్నాడు. మనం అపవాదిని గద్దిస్తాం, కానీ అపవాదిని దూషించటం ఏంటిది? మిఖాయేలు అపవాదిని గద్దించలేదు, దూషించలేదు. ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. ఎందుకంటే వాళ్ళు సమవయస్కులు, వాళ్ళు సమకాలీనులు, వాళ్ళు సమానంగా ఉంటుంటే వాళ్ళు. మిఖాయేలు కానీ, గబ్రియేలు కానీ, రఫాయేలు కానీ, లూసిఫర్ కానీ, వాళ్ళందరూ ప్రధాన
దూతలు. ప్రధాన దూతలు కనుక వాళ్ళ స్టేటస్ ఎక్కువ. కాబట్టి దూషిస్తాడా పెట్టి? మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లం కనుక ప్రభు అన్నాడు, అపవాదిని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా తొక్కిస్తానన్నాడు. దేవుని పిల్లరా, పెద్దవాళ్ళను దూషించటం, వాళ్ళు ఒకళ్ళు మంచోళ్ళే కాకపోవచ్చు. అపవాది కంటే చెడ్డోడు ఉంటాడా? అపవాది కంటే చెడ్డోడు ఉంటాండి. వాడు చెడ్డోడే కావచ్చు, తాగుపోతాడే కావచ్చు. మనం సింపుల్గా అంటూ ఉంటాం. కొందరు ఏమంటుంటే, వాడురా చిరంజీవి గాడు అంటాం. చిరంజీవి గాడు అని ఎందుకు అన్నారు? వాడు టెండూల్కర్ గాడు కొట్టిండ్రా వాడు అంటాం. అంటే అట్లా అలవాటైపోయింది. టెండూల్కర్ అంటే ఎవరు? క్రికెట్ లోకంలో క్రికెట్ దేవుడు అంటారు ఆయన. ప్రపంచంలో ఒక మహానుభావుడు. సింపుల్గా వాడు వీడు అంటాం. ఆ భాషని, ఆ పదాలని మనం మానేయాలి. టెండూల్కర్ గారు అని రాదు, గారు అని లేదనుకో, టెండూల్కర్ అని రాదు. అది ఇంగ్లీష్ మర్యాద. గారు అనుకున్న అయినా పర్లేదు, గారు అనకున్నా పర్వాలేదు. నరేంద్ర మోదీ గారు అని రాదు, మోదీ గాడు అంటావా? ఆయన పెద్ద అయిన దేశానికి ప్రధాని. చులకనగా మాట్లాడటం, మహాత్ములను దూషించటం, మహిమలను దూషించటం, ఇలాంటి పనులు చేస్తుంటారు వాళ్ళు. నిజంగా దింపులారా, క్లుప్తంగా మన ప్రాంతంలో కనబడుతుంటారు అలాంటి వాళ్ళు. స్పష్టంగా కనబడుతుంటారు. వాళ్ళు ఏమాత్రం కూడా బిల్లీ గ్రహం గారిని కూడా దూషిస్తున్నారు. యేసన్న గారిని దూషిస్తారు, దినకన గారిని దూషిస్తారు. వారు చేసే మహిమలన్నీ ఒట్టిదే అంటారు. దేవునిప్లారా, బిల్లీ గ్రహం గారు ఒక్క ప్రసంగం చేస్తే లక్షల మంది రక్షించబడతారు, పాప క్షమాపణ పొందుకుంటారు. అలాంటి వ్యక్తిని మనం దూషిస్తామా? మహాత్ములను దూషించటం, ఈ విధంగా వాళ్ళు ఇక్కడ ఏమంటే వారు ఎరగని సంగతులను గురించి, వారు ఎరిగిన సంగతులు ఎరగని సంగతులను గురించి మాట్లాడుతుంటారు. ఇంకో మాట ఇక్కడ ఏం చెప్పంటే, ముగ్గురు వ్యక్తులు మన ముందు ఉంచాడు. ఒకటి కయీను, రెండోది బిలాము, మూడోది కోరహు. వీళ్ళు కయీను నడిచిన మార్గంలో నడిచారు. కయీను మార్గంలో నడిచారు, బిలాము మార్గంలో పరిగెత్తారు, కోరహు మార్గంలో నశించారు అంటాడు. కయీను ఏం చేశాడు? కయీను ఏం చేశాడండి? అసూయ. కయీను ఎవరి మీద అసూయపడ్డాడు? తమ్ముడి మీద. ఏం చేశాడు ఆయన? అన్ననేమన్నాడా? దేవుడు హేబేలుని అతని అర్పణను అంగీకరించాడు అంతే. దానికి హేబేలు కయీన్ని అను దూషించినట్ల దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించేటట్లుగా ఈయన బ్రతికాడు. అవునండి, దేవుడు అంగీకరించేటట్లుగా హేబేలు బ్రతికాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. అంగీకరించినప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవాలన్నా, తమ్ముని మీద అసూయ పడాలన్నా? అసూయ ఉంటుంది దేవుని యొక్క పిల్లలు కూడా చాలామంది. వాడు బచ్చగాడు, నిన్నగాక మొన్న పాస్టర్గా వచ్చాడు, నిన్నగాక మొన్న పరిచర్య మొదలుపెట్టాడు, వాడు కూడా ఇట్లా చేస్తున్నాడు అంటే నీకంటే చిన్నోడైతే మాత్రం అసూయపడాలా? ఈ కాలంలో ఎంతోమంది నాకంటే చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు మంచి పరిచర్య చేస్తున్నారు. వాళ్ళకు ఒక్కోసారి నేను ఫోన్ కూడా చేస్తాను, వెరీ గుడ్ అని చెప్తాను నేను వాళ్ళకి. ఎందుకంటే దేవుని రాజ్యం ప్రకటించబడాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, దేవుని రాజ్యం బలపడాలి. మన వెనకాల వచ్చినట్టు వాడు మనకంటే మంచి పరిచర్య చేసినప్పుడు మన దేవుని రాజ్యమే కదా విస్తరించేది, మన దేవుని రాజ్యమే కదా బలపడేది. అప్పుడు మనం ఏం చేయాలండి? సంతోషపడాలి. కానీ కయీను యొక్క లక్షణం ఏంటంటే అసూయ పడటం. ఈ అసూయ ఎక్కడికి నడిపించింది? హత్యకు నడిపించింది. అందుకని ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కయీనులాగా అసూయ పడతారు. తర్వాత బిలాములాగా డబ్బు కోసం ఆతురంగా పరిగెత్తుతారు. డబ్బు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక్క మీటింగ్ పెట్టడానికి 40 లక్షలట. 40 లక్షలు లేవు, అందుకనే ప్రార్థన చేస్తుందట. వాళ్ళ ఆవిడందంట, ఎక్కడండి వద్దులేండి, క్యాన్సిల్ చేసుకోండి అండి అందట. ఇక రేపటి నుంచే మీటింగ్లు అంటే ఈరోజు ₹1 లేదట. నేను అనుకుని ఎంత నాటకం ఆడుతున్నావురా. ఈరోజు అర్ధరాత్రి అమెరికా నుంచి చూడు ఫోన్ చేసినట, నీకు 40 లక్షలు ఇవ్వని దేవుడు నాకు చెప్పాడు అని. ఇది నమ్మశక్యమైందేనా? ధనం మీద మోహం, ధనం మీద ఆశ, ధనాశ సమస్త కీడులకు మూలం.
మనం మన కళ్ళతోటే చూస్తున్నాం. మన బ్రతుకులో మనకంటే ఒక ఉన్నతమైన స్టేటస్లో ఉన్నటువంటి వాళ్ళు మన తరంలోనే మనకంటే తక్కువైపోయి అక్కడ మన వాకిట్లో నిలబడేటువంటి పొజిషన్ చూస్తున్నాం మనం. దేవుని చేత దీవించబడక తనను తానే అందలం ఎక్కడానికి ప్రయత్నం చేస్తే అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఒకానొక పట్టణంనకు వెళ్ళి లాభం సంపాదించుదామని చెప్పుకొని వాళ్ళారా, రేపేం సంభవిస్తుందో మీకేమీ తెలుసు, మీకేం తెలుసు? ధనాశ. దేవుని పిల్లల ప్రయాసపడి డబ్బును సంపాదించుకొని సుఖంగా బ్రతుకు, కానీ ధనం మీద ఆశ పెట్టుకోకు. ధనాశ వేరు, ధనాన్ని ఆశించటం వేరు. నేను సుఖంగా మంచి స్టేటస్లో బ్రతకాలని ప్రయాసపడటం వేరు. అసలు ప్రయాసపడేదానికంటే ప్రభు మీద ఆధారపడటం ఇంకా మేలు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. ప్రియుడుగా ఉంటే నిద్రిస్తే ఇస్తాడు. లేదు కొంచెం అటు ఇటు అనుకోండి, నీ కష్టార్జితాన్నైనా ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకోవాలా, నా కష్టార్జితమైన ప్రభు ఆశీర్వదిస్తే చాలు, కానీ నాకు మాత్రం ఏముండదు, ధనాశ ఉండొద్దు, దురాశ ఉండొద్దు. కయీను, బిలాము, ఇక మూడో వ్యక్తి ఎవరండి? కోరహు. కయీను తమ్ముని ద్వేషిస్తే కోరహు తనకంటే పెద్దోడైన మోషేని ద్వేషించాడు అధికారం కోసం. ఎంత పెద్ద చిన్న చూడకుండా కూడా తక్కువని మాట్లాడేస్తారు. నాకు ఎవరు లెక్కలేదు అంటాడు. ఎవరు లెక్కలేదా? వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించు అంటాడు. నేను ఇప్పటివరకు ఏ పెద్దోడిని కూడా, నాకంటే పెద్దోళ్ళని ఏ వ్యక్తిని కూడా ఒక్కసారి కూడా గద్దించలేదు, ఒక్కసారిగా దూషించలేదు, ఒక్కసారి కూడా ద్వేషించలేదు. నేను మోహన్ రావు సార్ ఉన్నాడు భద్రాచలంలో, మోహన్ రావు సార్ ఉన్నాడు. నేను ఎప్పుడు ఒక్కసారి కూడా ఆయనకు ఎదిరించి చెప్పలేదు. ఆయన నాకు ఏదైనా చెప్పాలనుకుంటే చాలా జాగ్రత్తగా చెప్తాడు. దాసుగారు ఒకసారి వినండి అంటాడు. దాసుగారు ఒకసారి వినండి అంటాడు. వినండి, ఒకవేళ ఓకే సార్ చెప్పేది ఓకే అనిపిస్తే పాటించండి, లేకపోతే నో ప్రాబ్లం అంటాడు. అలాగే చెప్తాడు. నాకు చాలాసార్లు ఇష్టం ఉండదు, చాలాసార్లు ఇష్టం కూడా ఉంటుంది. ఇష్టం లేనప్పుడు కూడా మీరు భలే చెప్తారండి, ఇంత పెద్ద వయసు వచ్చేసి ఇదే చెప్పేది. అసలు నన్ను మౌనంగా ఉంటాను. ఓకే ఓకే మౌనంగా ఉంటాను, ఎందుకంటే వయసుని గౌరవించాలి. ఒకడు అంటాడు, మా మామగాడు ఎవరిని నీకు కని పెంచి పెద్ద చేసి భార్యనిస్తే సగటు అందమైన స్థాయికి వచ్చిన తర్వాత ఒక సుందరాంగి నీకు పెడితే మామగాడు అంటారా? మామగారు, మా అత్త అమ్మో అదిరా నాయనా మామూలుది కాదురా అట్ట మాట్లాడతారా? మిఖాయేలు సాతానునే ద్వేషించలేదు, దూషించలేదు. సాతాను కంటే చెడ్డోళ్ళ వీళ్ళు? చెడ్డోళ్ళండి. ఖచ్చితంగా మనం వయసుని గౌరవించాలి. ఈ కోరహు మోషేని ఎదిరించాడు. మోషే తగ్గాడు. మోషే ఏమన్నాడు? రేపు తెలుస్తుందిలేండి, పరిశుద్ధుడు ఎవడో దేవుని సంబంధి ఎవరో రేపు తెలుస్తుందిలేండి అన్నాడు. ఓపిక పట్టుకున్నాడు. కానీ దాంట్లో జ్వరబడ్డోడికి ఓపిక ఉండదు. కయీనులాగా చిన్నోళ్ళని ద్వేషించి అసూయపడతారు, బిలాములాగా ధనం కోసం పరిగెత్తుతారు, కోరహులాగా అధికారాన్ని కాంక్షిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చక్కగా పదాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడంటే 11వ వచనం చూడండి. 11వ వచనంలో కయీను నడిచిన మార్గమున నడిచారు, బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురంగా పరిగెత్తారు, కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించారు. అంటే ఏం చేశారు? నడిచారు, పరిగెత్తారు, నశించిపోయారు. ఇంకా చెప్పండి. రాంగ్ వేలో నడవటం, రాంగ్ వేలో పరిగెత్తటం, ఆ రాంగ్ వేలోనే నాశనం కావటం. ఈ లక్షణం ఎవరిది అంటే జ్వరపడినటువంటి వాళ్ళు, కృపను ఈజీగా తీసుకున్నటువంటి వాళ్ళు. దేవుని పిల్లరా, వాళ్ళు ఇంకెలా ఉంటారంటే ప్రేమ విందులలో పాలు పొందుతారు. బ్రదర్ ప్రైజ్లా అంటాం, భోజనం దగ్గర వచ్చి ఇంత తింటారు. దొంగ మెట్టలుగా ఉంటారు. దొంగ మెట్ట అంటే చెప్పాను మీకు, మెట్ట అంటే అప్పు, ఇలా పైకి ఉండేటువంటి స్థలాన్ని అప్పు మెట్ట అంటాం. లోయ వేరు, మెట్ట వేరు. దొంగ మెట్ట అంటే అక్కడ అప్పుగా ఉన్నట్టు మనకు కనబడదు, ప్లెయిన్గా ఉన్నట్టు కనబడదు, సమాంతరంగా ఉన్నట్టు కనబడుతుంది. సమాంతరంగా ఉంది కదా అని మనం నడుచుకుంటూ పోతాం. ఆ మెట్ట ఏం చేస్తుంది? బొక్కబోర్లమని
పడేస్తుంది. అట్లాగే అనేకులు పడిపోవటానికి వీళ్ళు కారకులవుతారు. పడగొడుతున్నాడు ఈయన అనేటువంటి స్పృహ కూడా రాదు. నేను ఇక్కడ చేరి ఉదాహరణగా ఒక వ్యక్తిని మీకు సినిమా చూపించినట్టు చూపించాలంటే చూపిస్తాను నేను. కానీ దింపులరా వివాదాలు వస్తాయి. పడగొట్టేటువంటి మాటలు చెప్తాడు, కానీ ఈయన పడగొడుతున్నాను వినేటోళ్ళు అనుకోరు. దొంగ మెట్టంటే అదే, పడగొట్టేస్తారు. మంచి చెప్తారు, పౌలు చెప్పాడు కలిపి చెప్తారు. కాదండి ఇది ఇట్లా కదండి అంటే, అది నేను ఎప్పుడో చెప్పానంటాడు. మళ్ళీ దానికి వ్యతిరేకమే, కాదండి అది ఇట్లా కదండి, ఇది కూడా ఎప్పుడో చెప్పాను. ఇది చెప్తాడు, అది చెప్తాడు, అది ఉంచుకుంటాడు, ఇది ఉంచుకుంటాడు. దీంట్లో దొంగ మెట్ట అంటే తెలియకుండానే మన ఆత్మీయ జీవితంతో నుంచి పడేస్తారు. వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. అందుకనే వీళ్ళు ఎవరంటే నిర్జల మేఘాలు. నిర్జల మేఘాలు అంటే మేఘంలో నీళ్లు ఉండవు, కానీ ఏం చేస్తాయి? హడావుడి ఎక్కువ. గ్లోరీ 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 టు జీసస్, చప్పలు కొడదామా, దేవుని స్తుతిద్దామా, ఇదే మాటలు. గట్టి సౌండ్ పెట్టినా సౌండ్ పెట్టు అంటారు. అందరూ లేచిన పెడదాం, చప్పలు కొట్టండి అంటాడు. ఇదంతా గలగలగల మోగే కంచు, ఇదంతా అంతే. నిజంగా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడైతే యేసుక్రీస్తు ప్రభులాగా జాగ్రత్తగా కూర్చొని నిలబడు, జాగ్రత్తగా బోధిస్తాడు. నిజంగా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడైతే పౌల్లాగా వాదిస్తాడు. నిజంగా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడైతే అదే పని మీద ఉంటాడు. ఇంకొంచెం చెప్పుదాం అనుకుంటాడు. కానీ వీడేం చేస్తాడు? సమయాభావం వలన అంటాడు. సమయాభావం వలన 10 నిమిషాలు వాక్యం చెప్పుకుందాం, పావు గంట వాక్యం చెప్పుకుందాం. ఎందుకంటే మనలో ఏం లేదు, సరుకు లేదు. అవి నిర్జల మేఘాలు. నిర్జల మేఘాలు తెల్లగా ఉంటాయి. మీరు చూడండి, జలంతో ఉన్న మేఘాలు నల్లగా ఉంటాయి. అవి అంతకన్నా ఉరకావు. నిర్జల మేఘాలు హడావుడి చేస్తే అనుకుంటారు, అరే వర్షం వచ్చేటట్టుంది, అది సర్దు ఇది సర్దు అది సర్దు అని ఇల్లంతా సర్దుకుంటాం. 5 నిమిషాల్లో చూస్తే ఏం ఉండదు. వీడు కూడా అంతే, సమయాభావం వలన గోలగోలు చేసేస్తాడు, అరుస్తాడు, కేకలేస్తాడు, కొట్టమంటాడు, ఎగురుతాడు, చప్పట్లు కొట్టిస్తాడు, అల్లే చెప్పిస్తాడు. ఏం ఉండదు. లాస్ట్కి ఏం చెప్పాడంటే ఏమీ లేదు. మార్గం తప్పి తిరిగే చుక్కలు అన్నాడు. మార్గం తప్పి తిరిగే చుక్కలు ఏం చేస్తాయంటే వాతావరణంలోకి వచ్చేస్తాయి. వాతావరణంకి వచ్చేటప్పటికల్లా భూమి దాన్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఆకర్షించినప్పుడు ఏమవుతాయి? బర్రున మండిపోతాయి. బర్రున మండిపోయి బూడిదైపోతాయి అంతే. మార్గం తప్పి తిరిగే చుక్కలు. కొందరు చూడండి వాని సంఘంలో కుటుంబాలను దర్శించడు, వాని సంఘంలోని కుటుంబాలను దర్శించడు. మరి ఏం చేస్తాడు? ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, ఇక్కడ సిఎస్ఐ సంఘాలు ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనుకుంటే వాళ్ళ ఇళ్ళలో పోవటం, ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఎందుకు పోయేది? ఎందుకన్నా కొంచెం టీ అని పోయిరా, వెళ్ళేటప్పుడు ఒక 10 రూపాయలు అని ఇయరా. మార్గం తప్పి తిరిగే చుక్కలు. నేను ఉన్నానండి, నాకేం అవసరం సిఎస్ఐ చర్చి విశ్వాసుల ఇళ్ళలను దర్శించడానికి? నాకేం అవసరం అండి? వాళ్ళ లెక్క నన్ను అడుగుతాడా ప్రభు? సార్వత్రికమైన దృక్పథంతో అందరికీ ఉపదేశం చేయటానికి పోతాను అంతవరకే. కానీ సొంత గొర్రెలు కాస్తారా? కాయరు. మార్గము తప్పి తిరిగే చుక్కలు. వీరిని గూర్చంట హనోకు మాట్లాడట. హనోకు ఎవరండి? హనోకు బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి మొట్టమొదటి ప్రవక్త. మొదటి ప్రవక్త దేవునితో నడిచినటువంటి వాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 365 సంవత్సరాలు బ్రతికాడు. హనోకు ముని మనముడే నోవహు. హనోకు తర్వాత దేవుణ్ణి వెంబడించిన వాడు ఎవరంటే నోవహు. నోవహు పుట్టినప్పుడు హనోకు ఇంకా బ్రతికే ఉన్నాడు. హనోకు నోవహుని ఎత్తుకున్నాడు. హనోకు అందరికంటే తక్కువ సంవత్సరాలు బ్రతికాడు. ఆ కాలంలో 365 సంవత్సరాలే. హనోకు కొడుకున్నాడు మెతూషెల. మెతూషెల అందరికంటే ఎక్కువ బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు మెతూషెల. మెతూషెల కుమారుడు ఎవరంటే లెమెకు. లెమెకు కుమారుడు ఎవరంటే నోవహు. దొంట్లరా, మొదటి ప్రవక్త హనోకు. బైబిల్లోని మొదటి ప్రవచనం తీర్పు, రెండవ రాకడ. మొదటి ప్రవచనం. ఈ ప్రవచనం ఎవరు చెప్పారు? హనోకు చెప్పాడు. బైబిల్లోని మొదటి ప్రవచనం తీర్పు, ప్రభు రెండవ రాకడ. మొదటి ప్రవక్త
హనోకు చెప్పాడు. హనోకు వీళ్ళను గురించి చెప్పిండట. అప్పుడే ఇప్పటోళ్ళ గురించి చెప్పాడట హనోకు. ఏమని చెప్పాడు? అందరికీ తీర్పు తీర్చుటకును అన్నాడండి. 15 వచనం. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. భక్తిహీనులు 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 అని రాశాడు. హనోకు ప్రవచనం ఏంటంటే తీర్పు ఉంది. హనోకు ప్రవచనం ఏంటంటే ప్రభు రెండవ రాకడ ఉంది. దీంట్లోరా అందుకనే ఈ భాగానికి ఎవరి పేరు పెట్టాను నేను? ఇదెన్నో భాగం అండి? ఏం భాగం ఇది? 3వ భాగం. 5 నుంచి 16 వచనాలు. ఏం చెప్పండి? దృష్టాంతాలు తీర్పులు. ఇగో ఫలాంది జరిగింది, అప్పుడు తీర్పు ఇలా వచ్చింది. తీర్పు అంటే శిక్ష. ఇగో ఫలాంది ఇలా జరిగింది, ఇలా వచ్చింది. ఇక 4వ భాగంకి వచ్చేటప్పటికల్లా 17 నుంచి 23 వచనం చెప్తున్నాడు. ఇవి హెచ్చరికలు. వాళ్ళకు అలా జరిగింది కనుక నువ్వు అలా చేస్తే ఇలా అయిపోతావు, అలా చేయకండి హెచ్చరిస్తున్నాడు. యూదా హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా 17 వచనం. అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉంటారని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. వారెవరు? ప్రకృతి సంబంధులు. వారెవరు? ఆత్మ లేనివారు. ప్రకృతి సంబంధులు అంటే ఎవరండి అమ్మా? ప్రకృతి సంబంధి దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవునండి. ప్రకృతి సంబంధి. 2 ఆత్మ లేనివారు. ఆత్మ లేనివారు ఏం చేస్తారు? భేదాలు కలగజేస్తారు. ప్రకృతి సంబంధి గురించి కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రకృతి సంబంధి దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, అవి వానికి వెర్రితనంగా ఉంటాయి. అందుకనే ఈ మధ్యకాలంలో మీరు చూస్తుండో లేదో, ఆత్మ సంగతులను, ఆత్మీయమైన సంగతులను, ఆత్మీయ విషయాలతోటి సరిచూడట్లే. సైన్స్తో చూస్తున్నారు, ఫిలాసఫీతో చూస్తున్నారు, చరిత్రతో చూస్తున్నారు. చరిత్రతోటో సైన్స్ తోటో చూస్తే ఆత్మీయ విషయాలు సరైతాయండి? సరిగ్గా అర్థమవుతాయా? లేదు. ఆత్మ సంబంధమైన విషయములను ఆత్మ సంబంధమైన సంగతులతోటే సరిచూస్తూ ఆత్మ నేర్పే దృష్టాంతాలని ఎత్తి ఆత్మ ఎలా నేర్పుతాడో అలాగే నేర్చుకోవాలి. ప్రకృతి సంబంధి దేవుని ఆత్మ విషయములను ఏం చేయడండి? అంగీకరించడు. అవి వాడికి ఎలా ఉంటాయి? వెర్రితనంగా ఉంటాయి. ఆత్మ లేనోళ్ళు ఏం చేస్తారట? విభేదాలు కలగజేస్తారు. ఎవరికైతే ఆత్మ, అదే ఆత్మ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఎఫెసీ 4:1 చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? ఐక్యతను కలగజేస్తాడు. ఆత్మ లేనోడు ఏం చేస్తాడు? విభేదాలు కలగజేస్తాడు. ఇక్కడ అదే చెప్పాడు, విభేదాలు కలగజేస్తారు అన్నాడు. 19వ వచనం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారున్నై ఉండి భేదాలు కలగజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా 20-21 వచనం ఈ గ్రంథానికి ముఖ్యమైనటువంటి వచనాలు. మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీదే బాధ్యత. నీ ఆత్మీయ జీవితానికి ఎవరు బాధ్యత అండి? ఎవరండి? ఒక సహోదరు ఉండేది, చనిపోయింది. మనందరికీ తెలిసినటువంటి అక్క చనిపోయింది. ఆ అక్క చెప్పేది, అన్న చిన్నగా ఉన్నప్పుడు అన్న మా చెల్లెల్ని ఎత్తుకోవటానికి, మా తమ్ముళ్ళని ఎత్తుకోవటానికి మా అమ్మ ఏం చేసిందంటే బడికి పంపకుండా ఇంట్లో ఉంచిందన్న. అప్పుడు నేనేం చేశాను? చక్కగా బడి తప్పించుకోవచ్చు కదా అని ఏం చేశాను? తమ్ముడిని చెల్లెల్ని ఎత్తుకుంటూ ఉన్నాను. తమ్ముళ్ళని చెల్లెని ఎత్తుకుంటుంటే వాళ్ళు పెద్దల్ని వాళ్ళని బడికి పంపారు, నేను ఇంట్లో పని చేశాను. లాస్ట్కి నా బతుకు ఎట్టయింది, వాళ్ళ బతుకు అట్లా. వాళ్ళు మంచి ఆఫీసర్స్గా స్టేటస్లో అమెరికాలో అటు ఇటు ఉన్నారు హాయిగా. నేను ఇద్దరిద్దరు బతుకుతున్నాను. దింపులరా తప్పెవరిది? వాళ్ళ అమ్మదే. రైటే. మరి శిక్ష ఎవరికి? శిక్ష ఎవరికి పడదండి? నేనేమంటున్నానంటే దింపులరా, నిన్ను నువ్వు కట్టుకోకుండా నా మీద పెట్టినావు అనుకో, దాసన చేయబట్టి ఇట్లా అయిన రాను అనుకోండి, సార్ నా మీద పెట్టినావు, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? మిమ్మల్ని మీరే కట్టుకునే కాలం ఇది. మనలను మనమే కట్టుకునే కాలం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే కాలం ఇది.
పరిశుద్ధాత్మకి వెలపల్ని ప్రార్థన చేస్తున్నాం. అసలు దేవుని యొక్క ఆత్మతో మనకు పరిచయం ఉన్నట్టు కూడా అనిపించదు చాలామందికి. దేవుని యొక్క ఆత్మతో పరిచయం ఉంటే దేవుని పరిశుద్ధాత్మ చెవులో జోరీగలాగా నీ బలహీనతను గూర్చి ఊరికే గిలుతూ ఉంటాడు. మనస్సాక్షి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుంది. మార్పు కలుగుతుంది. అసలు ఏం మార్పు లేదంటే, కొంచెమైనా మార్పు లేదంటే ప్రార్థన ఎక్కువ చేస్తాం, బైబిల్ ఎక్కువ చదువుతాం, వాక్యం ఎక్కువ చెప్తాం, కానీ జీవితపు విధానంలో మార్పు ఉండదు. ఎక్కువ ప్రసంగం చేశావు కాబట్టి వెరీ గుడ్ అంటాడా దేవుడు? అంటాడండి. జీవితపు విధానంలో మార్పు ఉండాలి. బిలాము కూడా ప్రవక్తే. బిలాము దేవుడు ప్రత్యక్షమైన దాకా ప్రార్థన చేసేవాడు, కానీ ఆయన స్వభావం ఏం కాలేదండి, మార్పు లేదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తుంటే వాడు తన మనస్సాక్షి నొచ్చుకున్నప్పుడు బాధపడి, అయ్యో ఇట్టి పరిస్థితి నుంచి నాకు విడుదల కలగాలి అని అంటాడు. ఆత్మ లేని వాళ్ళు దేవుని పిల్లరా, అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనమే కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. 7 మార్లు ఊది 7 మార్లు కరిగించి శుభ్రపరచిన వెండి అంతా పవిత్రాలు. అంటే ప్రవచనం ఒకటి బయటకు వచ్చిందంటే దేవుని 7 ఆత్మలు 7 సార్లు ఆలోచిస్తాడు దేవుడు. మనం ఏదైనా మాట్లాడాలంటే ఏం చేస్తామండి, సడన్ వచ్చిందన్న, గబాలను వచ్చిందన్న, గబుక్కునన్న అని చెప్తాం కదా. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడ్డు. దేవుని నోటు నుంచి ఒక మాట గబాలన రాదు. దేవుని నోటి నుంచి ఏ మాట రావాలన్నా కానీ 7 సార్లు ఆలోచిస్తాడు. దేవుని 7 ఆత్మలు 7 సార్లు శుద్ధి చేస్తుంది. అందుకనే ఈ వాక్యం ఏందండి, ఇది వాక్యం ఏ వాక్యం ఇది? అతి పరిశుద్ధమైన వాక్యం. ఈ వాక్యం మీద, అతి పరిశుద్ధమైనటువంటి వాక్యం మీద మన జీవితాలను మనం కట్టుకోవాలి. ఇక్కడ ఏమండు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరే కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. 4 విషయాలు చెప్పాడు. 1, అతి పరిశుద్ధ దాని మీద కట్టుకోవాలి. 2, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. 3, యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. 4, ప్రేమలో నిలిచి ఉండాలి. అది నీకు సంబంధించింది. తర్వాత నీకు నువ్వే సరి చేసుకోవటం కాదు, పక్కోడి గురించి కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 22వ వచనంలో, సందేహపడే వారి మీద కనికరం చూపండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించండి. అగ్నిలో నుండి లాగినట్లు అంటే ఇప్పటికే వాడు సగం అయిపోయాడు, కాలిపోయాడు. సగం కంటే ఎక్కువే కాలిపోయాడు. అయితే ప్రాణం ఉందిగా, అందుకని వన్నించి గబాలన లాగితే కనీసం చేయి లేకుండా బ్రతుకుతాడు, కనీసం కాలు లేకుండా. ఏ అవయవం కాలిపోయిందో అది పోద్ది, ప్రాణం అయితే. అంటే దేవునిరా ఇప్పటికీ కామాతురతకు లోనయ్యి భయంకరమైన పాపం చేసి భయంకరమైన పాపంలో ఉండి భయంకరంగా తన జీవితాన్ని అపవిత్రం చేసుకున్నటువంటి వాడిని ఏం చేయి, బయటికి లాగు. అవునండి, బయటికి లాగు. సాధ్య సంఘంతో చెప్పాడు ప్రభు, ఏమన్నాడు? చచ్చిపోకుండా మిగిలిన వాటినన్నా బలపరచు. ఇప్పటికే ఎన్నో చచ్చిపోయాయి. నేను 10 మంది అమ్మాయిలతో వ్యభిచారం చేశాను, నేను 20 మందిని చంపేశాను, నేను తాగి రోడ్ల మీద పడి కక్కున్నాను, నేను రౌడీని అనేకులు కొట్టాను. అంటే ఇప్పుడు నేను సగం కంటే ఎక్కువే కాలిపోయాను లేదా? ఇప్పుడు నేను రేపు చేసిన అమ్మాయిల్ని రేపు చేయకుండా చేయాలి ఎట్లా? నేను చంపినటువంటి వాడిని చావకుండా చేయాలి ఎట్లా? నేను తాగిపోయి రోడ్డు మీద పోర్లి వాంతి చేసుకుని అది కాకుండా చేయాలి ఎట్లా? ఆల్రెడీ కాలిపోయాను. అట్లాంటి వాడిని కూడా ఏం చేయమన్నాడు? అగ్నిలో నుంచి లాగినట్లు కొందరు లాగండి. కానీ అపవిత్రమైన ప్రవర్తనకి మాత్రం ఏమాత్రం ఒప్పుకోవద్దు. ఎవడు చేయట్లేదండి పాపం అనే పదం మన నోట్ల నుంచి రావద్దు. నేను పలుమార్లు చెప్పాను, మనం సంపూర్ణులము కాము,
కానీ సంపూర్ణత వైపు ఎక్కిపోతాను. మనం ఎక్కిపోయేటోళ్ళమా, దిగిపోయేటోళ్ళమా? ఎక్కిపోయేటోడు ఇక్కడే ఉంటాడా, ఈ మెట్టు మీదనే? నీ జీవితాన్ని పరిశీలించుకో. ఇప్పటికి ఎన్ని మెట్లు ఎక్కావు? నీకెంత జ్ఞానం వచ్చిందనే దాని గురించి మాట్లాడలే నేను. ఎంత నాలెడ్జ్ వచ్చింది, బిబ్లికల్ నాలెడ్జ్, ఎంత ప్రార్థన చేస్తున్నావు అనే దాని గురించి మాట్లాడలేదు. ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను. ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది, ఎంత మార్పు వచ్చింది. దేవునిప్లరా, తిండిబోతుతనం ఒకటి, నిద్రబోతుతనం ఒకటి, కామాతురత ఒకటి, ధనాపేక్ష ఒకటి, అధికారకాంక్ష ఒకటి. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి దినుసులు. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. కామాతురతను గురించి నేను పలుమార్లు చెప్తుంటాను. పరాయోని భార్యతోటి నువ్వు గంటలు గంటలు ఎందుకు ఉండాలి ఒంటరిగా? పరాయి పురుషునితోటి గంటలు గంటలు ఎందుకు ఉండాలి నువ్వు గంటలు గంటలు? నేను పరిశుద్ధుణ్ణి, నేను వచ్చాను అనుకో మీ ఇంటికి, నేను వచ్చాను, మీరు నాకు రానిస్తారా? లేకుంటే ఇలా తల బయట పెట్టి అన్న ఆయన లేడన్న పో అన్న అంటావా? ఏమంటావండి? నేను మీ ఇంటికి వచ్చాను, ఏం చేస్తావు? ఇటు చూసి ఇంట్లో లేడు, పురుషుడు లేడు, మీ ఆయన లేడు, నేను వస్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఇటు చూసి అన్న ఆయన లేడన్న, రేపు రాపు అంటావా? అయ్యో దాసన్ వచ్చింది కదా అని ఏం చేస్తావు? పిలుస్తావు, ఆహ్వానిస్తావు. అమ్మ ఏడ్రా అంటే ఆయన లేడన్న అంటావు. అవునమ్మా, ఓకే రా, ఓకే లేడా, మరి తర్వాత వస్తా, అయినా నీతో 12 ఒక మాట మాట్లాడతాం విను బిడ్డ అని చెప్పాలి. ఏం చేయాలి? అన్న కొంచెం టీ తాగిపోన్నాను, కొంచెం టీ తాగి వచ్చేయాలి. అంతేగాని అమ్మ ఇంకేం రా, ఇంకేం సంగతులు, ఇంకేంటి అట్లా బాగుంది ఇవన్నీ ఎందుకు సొల్లుబోతు మాటలు? అసలు మగోళ్ళు టైం పాస్ చేయటమే పాపం. అంటే ఆడవాళ్ళతో టైం పాస్ చేయను అవసరం అండి. అంటే ఇదేం చెప్తుంటే అవకాశాలకి దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. మొన్ననే ఒక ఆయన అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. ఎవరికి? ఒక విధవరాలకి. ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. అర్ధరాత్రి విధవరాలకి గంట సేపు సువార్త అవసరమా? దింపులరే, నేనేం చేశాను? సువార్తగా చెప్పింది. నేనేం చేశాను? మంచి మాటలుగా చెప్పింది. ఇవన్నీ ఏంటంటే దింపులరా, సైతాన్ యొక్క ప్రేరణ, లోపల తెల ఉన్నటువంటి ఏదో ఒక మమకారం, ఏదో ఒక ఆశ, అలాంటి ఏం చేస్తాంటే నెమ్మదిగా నెమ్మదిగా నిన్ను ఉచ్చులోకి తీసుకెళ్తాయి. అలాంటి వాళ్ళని ఏం చేయాలట? ఏం చేయాలంటే బయటికి లాగాలి. అంతేగాని ఏ మాత్రం ఒప్పుకోవద్దు. దేవునిప్లరా, ఇక కంక్లూజన్లో చెప్పాడు లాస్ట్ మాటలో ఏమంటాడంటే ఆయనకు మహిమ కలగాలి లాస్ట్కి. అది విషయం అనండి. ఎవరికి? ఆయనకు మహిమ కలగాల. దేంతో ముగించాడండి? కలుగును గాక మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. అంటే టోటల్ ఏం చెప్తున్నట్టే, ఏమైనా కానీ బ్రదర్ సిస్టర్, ఆయనకి మహిమ కలగాలి. ఆయన ఏం చేయాలి? నిన్ను తొట్టిల్లకుండా కాపాడాలి. ఆయన ఏం చేయాలి? నిన్ను సంతోషంగా నిర్దోషిగా తన మహిమ ఎదుట నిలబెట్టాలి. ఈ 2 పనులు చేయాలి ఆయన. అట్లాంటి దేవునికే ఏం కలగాలి? మహిమ కలగాలి. ఏ దేవునికి మహిమ కలగాలండి? ఇక్కడ తొట్టిల్లకుండా కాపాడాలి, అక్కడ మహిమ ఎదుట నిలబెట్టాలి. పోయిన వారం చెప్పాను నేను మీకు. ఇక్కడ కాపాడాలి, అక్కడ నిలబెట్టాలి. ఇక్కడ ఎట్లా కాపాడాలి? తొట్టిల్లకుండా కాపాడాలి. అక్కడ ఎట్లా నిలబెట్టాలి? ఆనందముతో నిర్దోషిగా నిలబెట్టాలి. ఆ దేవునికి, ఆ తండ్రికి యేసుక్రీస్తు మూలంగా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. మొట్టమొదటి ఏంటండి? మహిమ. మహిమ అంటే ఏం చెప్పాను? మహిమ అంటే మహిమ అంటే ఘనత అన్నమాట. ఘనపరచాలి. మహాత్మ్యం అంటే ఏం చెప్పాను? మహత్యం అంటే గంభీరత్వం, గొప్పతనం, గంభీరత్వం అన్నమాట. ఆయనకే గంభీరత్వం, ఆయనకే గొప్పతనం. తర్వాత ఏమన్నాడు? ఆధిపత్యం అంటే ఏం చెప్పాను? ఆధిపత్యం అంటే డామినేషన్ చేయటం. కొందరు బాగా మీకు చెప్పాను కదా, ఎమ్మెల్యే గురించి చెప్పాను. అధికారం ఎవరిది? ఎమ్మెల్యే గారిది. ఆధిపత్యం ఎవరిది? అమ్మగారిది. అంటే ఎమ్మెల్యే గారు అట్లుంటాడు, కానీ డామినేట్ చేసేది ఎవరు? ఊరంతా మా నాన్న మాట వింటారు, మా నాన్న మా అమ్మ మాట వింటారు. ఇది ఆధిపత్యం అంటే డామినేషన్. అధికారం వేరు, ఆధిపత్యం వేరు. మహిమ వేరు,
మహత్యం. మహిమ అనేటువంటిది ఘనత, గొప్పతనం. మహత్యం అంటే గంభీరత్వం. అధికారం అంటే పవర్. ఆధిపత్యం అంటే రూలింగ్. ఇవన్నీ ఆయనకు కలగాలి. ఆయనకు కలగాల గనక ఈ అంటే ఇప్పుడు ఈ యోధ యొక్క ఉద్దేశం ఏంటండి? ఆయనకు మహిమ కలగాలంటే మనం ఎట్లుండాలి అంటే శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన ఏమాత్రం లేకుండా ఉండాలి. అలా ఉంటే ఏం పర్వాలేదండి అని సన్నాయి నొక్కులు నొక్కేటువంటి వారు జ్వరబడ్డారు. కాబట్టి వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండండి. దేవుని ప్రియులారా, నేను ముగిస్తాను. ఏ ప్రసంగం చేసినా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నీ పరిశుద్ధతకు మెరుగు పెట్టకపోతే అలాంటి ప్రసంగాలు వ్యర్థమైనవి, నిష్ప్రయోజనమైనవి, నీకేమాత్రం ఉపయోగపడనివి. నేను నీకు ఆదికాండములో ఉన్న సంగతులన్నీ చెప్తాను. నేను నీకు మత్తయి సువార్తలో ఉన్న సంగతులన్నీ చెప్తాను. దానివల్ల నీకు కలిగేది ఏంటంటే నాలెడ్జ్, జ్ఞానం కలగజేసే బోధలు వేరు, పరిశుద్ధత కోసం బలవంతం చేసే బోధలు వేరు. జ్ఞానం అవసరం లేదా? అవసరమే. కానీ జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానం అవసరమే, కానీ జ్ఞానం సరిపోదు. ఏమి జరగాలంటే నిన్ను బయటికి లాగాలి, నిన్ను బలవంతం చేయాలి, నిన్ను ప్రేరేపించాలి. పరిశుద్ధత కొరకు నిన్ను ప్రేరేపించకపోతే, పరిశుద్ధత విషయమై ఒక సీరియస్నెస్ని నీకు కలగజేయకపోతే, అలాంటి ప్రసంగాల వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. ఏదో ఒక కథల పుస్తకం చదివినట్టే వస్తుంది జ్ఞానం, అంతే. ఈ జ్ఞానం ఎంత వచ్చింది అన్నటువంటిది కాదు. అంతేకాకుండా భక్తిని పెంచే ప్రసంగాలు కూడా ఉంటాయి. భక్తిని అంటే ఆచారాలు, భక్తిని పెంచే ప్రసంగాలు అది అవసరం లేదా? అవసరమే, కానీ అవి కూడా సరిపోవు. భక్తిని పెంచే ప్రసంగం అంటే ఏంటిది? పొద్దుటే లేచి ప్రార్థన చేసేటట్టుగా, పొద్దున్న లేచి వాక్యం చదివేటట్టుగా, ఎటుపోయినా ప్రార్థన చేసుకునేటట్టుగా, ఎక్కడైనా ఇలా ఇది భక్తి యొక్క అంటే ఆచారాలు నేర్పటం. దేవభక్తి అనేటువంటిది, ఒక మాట చెప్పేసి ముగిస్తాను. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం. దేవభక్తి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి ఎదిగే ప్రయత్నమే దేవభక్తి. దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నానంటాడు. దేవుని ఎడల ఆసక్తి అనేటువంటిది ఏం చేస్తుందంటే దేవుణ్ణి చేరుకునేటట్లు చేస్తుంది. నాకు ఇంట్రెస్ట్ అండి అందుకనే ఇక్కడికి వచ్చానండి అంటారు. అట్లాగా నీకు దేవుని మీద ఆసక్తి అనుకో, నువ్వు ఎవరిని చేరుకుంటావు? దేవుని చేరుకుంటావు. దేవాసక్తి అంటావు. దేవాసక్తి కలిగినటువంటి వాడు దేవభక్తిని సాధకం చేస్తాడు. దేవభక్తి ఏం చేస్తుందంటే దేవుణ్ణి చేరుకునేటట్లు చేస్తుంది. దేవుణ్ణి చేరుకునేటట్లు చేయని ప్రసంగం నీ ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం ప్రయోజనం కానే కాదు. యోధా యొక్క ఉద్దేశం అదే. దానివల్లననే దేవునికి మహిమ, మహత్యం, ఆధిపత్యం, అధికారం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే తొట్టిల్లకుండా కాపాడతాడు, స్లిప్ కాకుండా. తొట్టిల్లటం అంటే ఏంటండి? తొట్టిల్లటం అంటే పాపంలో పడిపోవటం అంతే, గమల్లో పడిపోవటం అంతే. తొట్టిల్లకుండా కాపాడతాడు. తన మహిమ ఎదుట నిర్దోషులుగా ఆనందంగా నిలబెడతాడు. క్రీస్తు న్యాయపీఠం దగ్గరిపోయినప్పుడు నీకు మంచి ఆనందం కలుగుతుంది అనుకోని, హ్యాపీగా ఉందంట, నాకు బహుమానం వస్తుంది, హ్యాపీగా ఉందనుకో. ఎట్లా ఉంటుందండి? మా పాప చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి స్కూల్ డే జరిగేది. స్కూల్ డే జరిగినప్పుడు మీరు రావాలా అనేది. ఎందుకు రావాలంటే అక్కడ స్కూల్లో క్లాస్ ఫస్ట్ వచ్చింది. క్లాస్ ఫస్ట్ కాదు, స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు ప్రిన్సిపల్? ఏం చేస్తారు? చక్కటి బహుమానం ఇస్తాడు, ప్రశంసిస్తాడు, పైన కూర్చోబెట్టుకుంటాడు, మాట్లాడిస్తాడు. అందుకని మీరు రావాలనేది. దేవుని పిల్లరా, అట్లా క్రీస్తు న్యాయపీఠంలో పోయేటప్పుడు మనకేం కలగాలండి? ఆనందం కలగాల. ఆనందంగా. ఎందుకు? ఏం ఇవ్వబోతున్నాడు ఆయన? బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆనందముతో నిలబెట్టాలి. కానీ ఏమంటాడు బిక్కు ఉంటే దేవుని పిల్లరా ఏం లాభం? ఇక్కడ తొట్టిల్లకుండా కాపాడాలి,
అక్కడ ఆనందముతో ఎలా నిలబెట్టాలట? నిర్దోషులుగా, దోషము లేనటువంటి వారుగా నిలబెట్టాలి. నిర్దోషి ఎవడంటే, స్పష్టంగా చెప్తున్నాను, నిర్దోషి ఎవరంటే ఆత్మలో తేడాలు, ఆత్మలో కపటం, ఆత్మలో పాపము, ఆత్మలో స్వభావములో, ఉద్దేశాలలో పాపాన్ని ప్రేమించకపోవడం, ఉద్దేశాలలో మనస్సులో పాపాన్ని ప్రేమించకపోవడం, మనసంతా కూడా నిర్మలంగా ఉండటం, మనసంతా కూడా యథార్థతను, పరిశుద్ధత, అతి పరిశుద్ధతను కాంక్షించడం. నా వలన ఎన్ని తప్పిదాలు జరిగినా దానికి నా మనస్సాక్షికి సంబంధం లేకుండా ఉండాలి. వాళ్ళని ఏమంటారంటే నిర్దోషి అంటాడు. అన్నాడు కదా, మలినంబైన వలువలతో నే నీ ఎదుట నిలుచుండగా కృపతో నా నేరములను క్షమించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివి. దేవులరా, అది ఇట్లా తీసిపడేయాలంతే. ప్రభు సాతాండు వస్తాడు, ప్రభు వీడు అది చేశాడు, ప్రభు ఏం అది చేసింది, ప్రభు ఇది చేశాడు అంటే ప్రభు అంటాడు, ఇవన్నీ పైగుడలేగా, ఎన్నేంటండి పైగుడలే కదా, వీడు తీసి అవతల పడేయండిరా అంటాడు. కానీ లోపలెట్టుండు, లోపలెట్టుండండి, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవిలా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. అగ్నిలో నుండి తీసిన కొరవి వలె దేవుడు మనలను చేయాలి. అంతరంగములో సత్యం, అంతరంగములో యథార్థత, స్వభావములో మార్పు. శరీరమును బట్టి, శరీర బలహీనతలను బట్టి ఏదైనా తప్పిదం ఒకవేళ నీ వలన జరిగితే ప్రభు అంటాడు, అది చేసింది నువ్వు కాదు, నీలో నివసిస్తున్న పాపం అంటాడు. కానీ నీ మనసు, నీ మనస్సాక్షి, నీ ఆత్మ నిర్దోషంగా ఉంది అనాలి ఆయన. నీకు నువ్వే 100 మార్కులు వేసుకోవాలి. నీ నిర్దోషత్వాన్ని నువ్వు నిరూపించుకోవాలి. నీకు నీవే విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నీ గురించి ఎవ్వరు తీర్పు చెప్పనవసరం లేదు. నీకు నువ్వే తీర్పు తీర్చుకో. నేను నిర్దోషిని అని నువ్వు చెప్పుకోవాలి. ఓ ప్రేమగల దేవా, మాతో బహుస్పష్టంగా ఈ యూదా పత్రికను ఉద్దేశించి మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు. దేవా, జ్వరబడినటువంటి వారు పరిశుద్ధతను గూర్చి నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తూ, కామాతురత్వమునకు గురై కయీను వలె సోదరులను ఎడల అసూయపడి, బిలాము వలె ధనాన్ని అపేక్షించి, కోరహు వలె అధికారాన్ని కోరి, నిర్జల మేఘాలుగా దేవా మా తండ్రి మార్గం తప్పి తిరిగే చుక్కలుగా, నైనా మా తండ్రి డంబములు చెప్పేటువంటి వారుగా ఉంటున్నటువంటి ఈ కాలంలో మేము కాపాడబడటకు మాకు సహాయం చేయండి. దేవా, మేము విశ్వసించే నీ వాక్యం, దాని మీద మమ్మల్ని మేమే కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోక తొట్టిల్లకుండా నీ న్యాయపీఠం ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబడటకు సహాయం చేయమని యేసు దివ్యనామంన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.